హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో కిచెన్‌లో మనందరికీ యూజ్ అయ్యే ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నాను. అదొచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్‌గా ఉండాలి అంటే అందులో ఏమేమి యాడ్ చేసుకోవాలనేది షేర్ చేశాను. చూడండి ఇలా పేస్ట్ మరీ పల్చగా ఉండకూడదు. కొంచెం థిక్‌గానే ఉండాలి. ఇలా ఫస్ట్ వెల్లుల్లి అనేది తీసుకొని గార్లిక్ పాడ్స్ ఆ వేస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. వేస్ట్ పొట్టంతా తీసేసుకొని దాని తర్వాత మనం ఒక 60% వెల్లుల్లి తీసుకుంటే ఇంకా రిమైనింగ్ 40% అనేది అల్లము కొంచెం తక్కువగా అల్లం ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి అల్లం శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనం ఒకసారి ఒక రౌండ్ అనేది మిక్సీ ఆన్ చేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు, నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి కొంచెం పసుపు తీసుకున్నాను. ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అనేది మన వంట నూనె ఉంటుంది కదా, మన కుకింగ్ ఆయిల్ అనేది మనం వంటల్లో యూజ్ చేసుకునే ఆయిల్ అనేది వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మనకి. అది కలర్ కానీ అలానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఒక 2 స్పూన్ల వాటర్ చూసుకొని వేసుకోండి. వాటర్ అనేది మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి నేను ముందు ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా, అలా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్రెష్గా కూడా. ఇది ఎవరు ట్రై చేయకపోతే ఇలా చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.